యువత మత్తుకు బానిసై అసాంఘిక కార్యకర్తలు చేయడానికి కూడా వెనుకంజ వేయకుండా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని బీజేవైఎం రాష్ట్ర స్టడీ సెంటర్ కన్వీనర్ రాము యాదవ్ అన్నారు. ఉప్పల్ ఏషియన్ థియేటర్లో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులతో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ, మేడ్చల్ బీజేపీ ఇన్ఛార్జి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా బీజేవైఎం అధ్యక్షులు పవన్ రెడ్డిలు జితేందర్ రెడ్డి చిత్రాన్ని వీక్షించారు. దేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక దాడులు జరుగుతున్నాయని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత నేటి యువతిపై ఉందని తెలిపారు. పాశ్చాత్యార్థ సంస్కృతిని కూడా పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నేటి చిత్రాలు నిర్మిస్తున్నారని అన్నారు. కానీ ఇలాంటి జాతీయవాద సినిమాలు నేడు కరువయ్యాయని అన్నారు. జితేందర్ రెడ్డి చిత్రాన్ని నిర్మించిన దర్శకులకు, నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సినిమా చూడడం వలన ఈరోజు విద్యార్థులు కనీసం ఏబీవీపీ త్యాగాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది తెలియని కొన్ని పార్టీలకు రాజకీయాలకు గెలిచే విధంగా ఈ సినిమా నిర్మించింది. కాబట్టి ఈ సినిమా చరిత్రలో ముఖ్య పాత్ర అయినటువంటి జితేందర్ రెడ్డి గారి జీవిత చరిత్ర 10 సంవత్సరాలు ఆయన 1980 నుంచి 1990 వరకు 10 సంవత్సరాలు 40 మందికి పైగా ఏబీవీపీ నాయకులని అంతమందించిన నక్సలైట్లు అనుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ఇలాంటి చర్యలు జరిగిన దాన్ని పూర్తిగా ఈ సినిమా ద్వారా చూపించిండు. అదే ఏదైతే జితేందర్ రెడ్డి గారి చరిత్ర ఉందో ఆ చరిత్రలో ఈరోజు రైతు ఉద్యమాలు అనుకోండి, ఈరోజు గ్రామీణ వాతావరణంలో అనేక ఉద్యమాలు ఆయన ద్వారా చేసి ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని 72 బుల్లెట్లు దించి చంపడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తి ఈరోజు అందరికీ ఆదర్శమైన జీవితాన్ని ఆయన తీసుకోవాలని చెప్పి ఈ సినిమా ద్వారా మేము తెలపడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ చెప్తా ఉన్నాం, ఏబీవీపీ కార్యకర్తల త్యాగాలని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మర్చిపోవద్దని మీడియా ద్వారా తెలియజేస్తాం. సినిమా చూడడం వలన ఈరోజు విద్యార్థులు కనీసం ఏబీవీపీ త్యాగాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది తెలియని కొన్ని పార్టీలకు రాజకీయాలకు గెలిచే విధంగా ఈ సినిమా నిర్మించింది. కాబట్టి ఈ సినిమా చరిత్రలో ముఖ్య పాత్ర అయినటువంటి జితేందర్ రెడ్డి గారి జీవిత చరిత్ర 10 సంవత్సరాలు ఆయన 1980 నుంచి 1990 వరకు 10 సంవత్సరాలు 40 మందికి పైగా ఏబీవీపీ నాయకులని అంతమందించిన నక్సలైట్లు అనుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో ఇలాంటి చర్యలు జరిగిన దాన్ని పూర్తిగా ఈ సినిమా ద్వారా చూపించిండు. అదే ఏదైతే జితేందర్ రెడ్డి గారి చరిత్ర ఉందో ఆ చరిత్రలో ఈరోజు రైతు ఉద్యమాలు అనుకోండి, ఈరోజు గ్రామీణ వాతావరణంలో అనేక ఉద్యమాలు జితేందర్ రెడ్డి గారి జీవిత చరిత్ర